భారతదేశ వ్యాప్తంగా జరిగిన జనరల్ పార్లమెంట్ ఎలక్షన్లో వివిధ ఛానల్స్ ద్వారా వివిధ సంస్థల ద్వారా సర్వే జరిగిన విషయం ఎగ్జిట్ పోల్స్ ద్వారా నేను అనౌన్స్ చేసిన విషయాన్ని మనందరికీ తెలుసు. అది ఎగ్జిట్ పోలే మాత్రమే కాదు, కానీ ఎగ్జాక్ట్ పోల్ కాదనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పక్షాల నాయకులంతా కూడా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరు పరిశీలించిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన మాట వాస్తవం. సుమారుగా 295 స్థానాల్లో ఇండియా కూటమి గెలవబోతుందనేది మరి ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేసి నిన్న వాళ్ళు కూడా అదే టైంలో అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మరి ఈనాడున్న కొన్ని సంస్థలు, సర్వే సంస్థలు వారి వారి పార్టీలకు అనుకూలంగా వారి అభిప్రాయాలు మాత్రమే చెప్పారు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా ప్రజాభిప్రాయం ఇండియా కూటమి వైపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణలో వచ్చినప్పుడు మరి గత 5-6 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలని వాళ్ళ అభిమానాన్ని చొరుగున్న విషయం ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా 11 నుంచి 13 స్థానాలు వస్తాయని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కానీ దానికి భిన్నంగా బీజేపీ, కాంగ్రెస్ మరి పోటాపోటీగా ఉన్నాయి, సరి సమానంగా వస్తాయని చెప్పి కొన్ని సంస్థలు తెలియజేయడాన్ని కూడా మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా హర్షించట్లేదు. మరి ప్రాక్టికల్గా ప్రజల్లో ఉన్న మేము చూసినట్టయితే కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపారనేది వాస్తవం. ముఖ్యంగా పేదలకు ఏదైతే అవసరం ఉందో, ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదలు ఎలా బాగుపడతారని ఆలోచించారు. అలాంటి కార్యక్రమాలని గత 6 నెలలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న విషయం ఒకవైపు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కూడా సుమారుగా 30,000 మందికి ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చిన విషయంలో కానీ, రైతు బంధు ఇవ్వడంలో కానివ్వండి, రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయటం కానీ, ఈ విషయాలన్నీ చూసినప్పుడు ముఖ్యంగా పేదలు కోరుకునే ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో దానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఎన్నికలకు కూడా ఆయన వెంటనే ఇస్తామని చెప్పిన విషయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా 11 నుంచి 13 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్ పోల్స్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి మరి తప్పక విజయం సాధిస్తుందని, దానికి నాయకత్వం ఇస్తూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు, అభిమానులు మరి మేమందరం కూడా నాయకులను కూడా చాలా సంతోషంగా చెప్తా ఉన్నాం. ఈ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అవాస్తవం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.